ధన్యజీవి అమరజీవి, పుణ్యజీవి ధన్యజీవి అమరజీవి, పొట్టి శ్రీరాములు కారణ జన్ములు. పుణ్యజీవి ధన్యజీవి అమరజీవి, పొట్టి శ్రీరాములు కారణ జన్ములు. తెలుగు రాష్ట్ర అవతరణ శుభతేజమా, నిస్వార్థపు త్యాగశీలి భరతరత్నమా. తెలుగు రాష్ట్ర అవతరణ శుభతేజమా, నిస్వార్థపు త్యాగశీలి భరతరత్నమా. జాతి పిత గాంధీజీ దత్తపుత్రుడా, జాతి పిత గాంధీజీ దత్తపుత్రుడా. దేశభక్తి జీర్ణించిన కర్మవీరుడా, దేశభక్తి జీర్ణించిన కర్మవీరుడా. పుణ్యజీవి ధన్యజీవి అమరజీవి, పొట్టి శ్రీరాములు కారణ జన్ములు. పొట్టి శ్రీరాములు ఆ పేరు వింటేనే త్యాగం, అహింస, సత్యం, దీక్ష అనే విశిష్ట గుణాలన్నీ గుర్తుకొస్తాయి. ఆయన అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తాను ఆత్మార్పణం చేసుకున్న మహానుభావుడు. పొట్టి శ్రీరాములు మద్రాసులోనే జన్మించారు. వారి తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పొట్టి గురవయ్య. శ్రీరాములు గారి ఇంటి పేరులో పొట్టిదనం ఉంది కానీ ఆయన వ్యక్తిత్వంలో మాత్రం చాలా గట్టిదనం ఉంది. ఎందుకనంటే గాంధీ గారి ఆశ్రమంలో ఉన్నప్పుడు గాంధీ గారే పొట్టి శ్రీరాములు గారిలో ఉన్నటువంటి పట్టుదలను చూసి, ఇటువంటి వ్యక్తులు 10 మంది గనక నాకు తోడుగా ఉంటే భారతదేశానికి స్వాతంత్రం 1 సంవత్సరంలో తీసుకురావచ్చు అని గాంధీజీయే అనటం జరిగింది. అంటే దీనిని బట్టి పొట్టి శ్రీరాములు గారిలో ఉన్నటువంటి దృఢ సంకల్పం, ఆయన యొక్క కార్యదీక్ష ఎంత గొప్పయో అర్థం చేసుకోవచ్చు. గాంధీ గారితో పాటు వీరు కూడా అనేక రకాల స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని జైలు శిక్షణ కూడా అనుభవించారు. ఒక రకంగా చెప్పాలంటే గాంధీ గారికి ఈయన ఒక భక్తుడు అని అనొచ్చు. అయితే పొట్టి శ్రీరాములు గారు ప్రధానంగా దేశానికి స్వాతంత్రం వచ్చాక తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని గట్టిగా కృషి చేశారు. ఎందుకు అలా చేశారు అంటే, మనం తెలుగు వాళ్ళం మద్రాసు రాష్ట్రంలో ఉండేవాళ్ళం. అంటే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకవైపు తమిళనాడులో, ఇంకొక వైపు కర్ణాటకలో, మరోవైపు మహారాష్ట్రలో, ఇంకా ఇటువైపు ఒరిస్సాలో, ఇలా చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో కలిసిపోయి ఉన్నారు. మరి తెలుగు భాషకి, తెలుగువారి సంస్కృతికి, తెలుగువారి ఆచార వ్యవహారాలకి, తెలుగువారి యొక్క సర్వాంగీణమైనటువంటి అభివృద్ధికి ముఖ్యంగా ఒక రాష్ట్రం ఉంటే బాగుంటుంది అని శ్రీరాములు గారు భావించారు. అయితే దీని వెనుక చాలా కథే ఉంది. ఏమిటది అంటే, అప్పటికి తెలుగువారి అభిప్రాయాలు, తెలుగువారి భాష వీటన్నిటికీ గొప్ప ప్రాధాన్యత ఉండేది కాదు. అందువల్ల తెలుగువారి అభివృద్ధిలోకి రావాలి అంటే తెలుగువారికి దేశంలోనూ ప్రపంచంలోనూ గుర్తింపు ఉండాలి అంటే ప్రత్యేక రాష్ట్రం ఉంటే బాగుంటుంది అని శ్రీరాములు గారు ఇంకా అప్పటి కొందరు పెద్దలు ఆలోచన చేశారు. అయితే ఈ విషయాన్ని ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారికి తెలియజేశారు. అయితే ఆయన ఏమనుకుంటున్నారంటే, ఇటువంటి అభిప్రాయాలు పెరిగిపోయినట్లయితే ప్రాంతాల మధ్యలో తేడాలు వస్తాయి, మరి
భాషను బట్టి రాష్ట్రాల విభజన చేయాలి అంటే దానికి బాగా ఆలోచన చేయాలి, అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోగలము అని ఆయన భావించారు. అయితే శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటూ ఆయన 1952లో ఇక పూర్తి సంకల్పంతో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. 1952 అక్టోబరు 19వ తారీఖున ఆయన దీక్షను పూనుకున్నారు. అయితే ఆ దీక్ష పూనుకోవడంలో ఎంతో నిజాయితీ ఉంది. సాధారణంగా ఇవాళ రోజున నిరాహార దీక్ష అంటే పగలు ప్రజల ముందు దీక్ష వహించి సాయంకాలం తెరవేసిన తర్వాత ఆహారం తీసుకునే పద్ధతి కూడా ఆచరణలోకి వచ్చింది. కానీ శ్రీరాములు గారు ఆ విధంగా కాదు. తన శరీరం శుష్కించిపోతున్నా సరే సంకల్ప బలాన్ని వదిలిపెట్టకుండా చాలా కఠోరమైనటువంటి దీక్ష వహించారు. ఆ రకంగా ఆయన 1952 అక్టోబరు 19వ తారీఖున దీక్ష పూని 1952 డిసెంబరు 15 వరకు అంటే 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అప్పుడు అశువులు వాశారు. అయితే ఈ దీక్షలో మనం గ్రహించవలసింది ఏమిటి అంటే దీన్ని పూర్వీకులు ప్రాయోపవేశము అంటారు. అంటే ఏదైనా ఒక సంకల్పం పెట్టుకొని ఆ సంకల్పం నెరవేరటం కోసం ఆహారాన్ని మానివేసి శరీరం పూర్తిగా జీర్ణించిపోయి సహజంగా ప్రాణవాయువు దేహాన్ని వదిలిపోయేట్లుగా చేసే పద్ధతిని ప్రాయోపవేశము అంటారు. శ్రీరాములు గారు కూడా ఇటువంటి పూర్వీకులు అనుసరించిన పద్ధతిని ఆయన అమలు చేశారు. తీవ్రమైనటువంటి నిరాహార దీక్ష అది. క్రమంగా ఆయన్ని చూడటానికి వచ్చేవాళ్ళు కానీ ఆయన శరీర స్థితి గమనించి ఆయనకేమవుతుందో అనే భయంతో కానీ క్రమంగా ఎవరు కూడా ఆయన దగ్గరికి రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. అంత స్థితిలో ఆయన శరీరం కృషించిపోతూ ఉన్నా కానీ ఆయన ఆహారం తీసుకోవటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అట్లాంటి శ్రీరాములు గారిని మనం చూసినప్పుడు ఆయన యొక్క సంకల్పం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఏదైనా సాధించాలి అంటే శ్రీరాములు గారి పట్టుదల ఉంటేనే సాధించగలుగుతాం. అంచేత కోరికలన్నింటినీ తీరా వదిలి ఒకటే లక్ష్యం వైపు మనస్సును లగ్నం చేసి శరీరాన్ని కూడా మర్చిపోయినటువంటి దృఢమైన సంకల్ప దీక్ష శ్రీరాములు గారిలో మనం చూస్తున్నాం. అంచేత శ్రీరాములు గారి జీవితం ద్వారా గ్రహించాల్సినటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి. అదేమిటి అంటే మనం నివసించేటటువంటి ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఉన్న ఊరు కన్నతల్లి ఒకటే అనేది ప్రధానంగా శ్రీరాములు గారి యొక్క ఉద్దేశం. అలాగే మన భాషని మనం గౌరవించాలి, ఆ భాషలో మాట్లాడాలి, ఆ భాషలో రచనలు చేయాలి, ఆ భాష సజీవంగా ఎప్పుడూ ఉండేందుకు దోహదం చేయాలి. అట్లాగే ఒక ప్రాంత ప్రజలు మరొక ప్రాంతం మీద ఆధిపత్యం వహించే పద్ధతి కాకుండా స్వతంత్ర భారతదేశంలో ప్రతి భాష మాట్లాడే ప్రజలు స్వతంత్రంగానే జీవించగలిగే విధానం ఉండాలి. ఆ స్వాతంత్ర్యం గనక పోయినట్లయితే జాతి వికాసం జరగదు అని గ్రహించాలి. ఇట్లాంటి అనేక విషయాలు శ్రీరాములు గారి యొక్క సంకల్పంలో ఉన్నాయి. అట్లాగే ఆయన ఆంధ్ర రాష్ట్రావతరణం కోసం జీవితం త్యాగం చేశారు అనేది చిన్న మాటే. కానీ పెద్ద విషయం ఏమిటి అంటే ఆయన ఈ ప్రాణత్యాగం కారణంగా భారతదేశంలో భాషాప్రయుక్తమైన రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే తమిళనాడు, కేరళ,
కర్ణాటక, గుజరాతు, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాలు ఇవన్నీ కూడా హిందీ మాత్రమే మాట్లాడే ప్రాంతాలు కావు. ఈ ప్రాంతాలన్నిటిలోనూ ఆయా ప్రాంతీయ భాషలు మాతృభాషలుగా కలిగిన ప్రజానీకం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రయోజనం చేకూరింది. ఒక రకంగా పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రావతరణం కోసం కృషి చేశారు అనటం కంటే భారతదేశాన్ని పునర్నిర్మాణం చేశారు అనటం సమంజసం. ఎందుకనంటే ఇన్ని భాషలు చక్కగా వెలుగొందే విధంగా ఆ ప్రాంత ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతోటి భాషా వికాసంతో జీవించే అవకాశం శ్రీరాములు గారి వలన కలిగింది. ఇక శ్రీరాములు గారికి ఆంగ్ల భాష మీద కూడా మంచి పట్టే ఉండేది. ఎందుకంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం గారని గుడివాడ వాస్తవ్యులు, వారు నడిపినటువంటి దరిద్ర నారాయణ అనే పత్రికలో శ్రీరాములు గారు స్వతంత్ర వ్యాసాలతో పాటు ఆంగ్ల వ్యాసాలకు కూడా అనువాదాలు చేసేవారు. అలాగే శ్రీరాములు గారిలో ప్రధానంగా గమనించాల్సిన విశేషాలు, గుర్తించవలసిన విశేషాలు ఏమిటి అంటే, ఆయన దేశానికి స్వాతంత్రం రావాలి అని కోరుకోవటంతో పాటు దేశంలో అట్టడుగున ఉన్నటువంటి హరిజనులకు స్వేచ్ఛ రావాలి, వాళ్ళు కూడా అందరిలాగా అందరితో పాటు దేవాలయాల్లోకి ప్రవేశించాలి అని కోరుకున్నారు. అంటే ఎవరైతే సమాజంలో తక్కువగా చూడబడుతున్నారో వారి అభ్యున్నతి కోసం కూడా కృషి చేసినటువంటి మహానుభావుడు శ్రీరాములు గారు. ఇక ఈ విషయంలో శ్రీరాములు గారు దీక్ష పట్టడం, 58 రోజుల తర్వాత ఆయన ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోవటం, ఇదంతా నెహ్రూ గారి నిర్లక్ష్యం వల్లే జరిగింది. ఆయన సరిగ్గా ఆలోచించలేదు. చక్రవర్తులు రాజగోపాలాచారి గారు కూడా శ్రీరాములి పట్ల సదభిప్రాయం నెహ్రూ గారిలో కలిగించకుండా ఆయన ప్రత్యేక రాష్ట్రం వద్దనే భావాన్ని వెలిబుచ్చారు అని కొందరు అంటారు. అయితే నెహ్రూ గారికి మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటి అంటే, ఆయన ఈ విధంగా బలవంతంగా, అంటే దౌర్జన్యం కాదు కానీ నిరాహార దీక్ష చేయటం, మంకు పట్టుతోటి ఇలాంటి ఉద్యమాలు చేస్తూ ఉంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇలాగే చేస్తే రకరకాల విషయాల మీద చాలా నిర్ణయాలు తీసుకోవటం కష్టంగా ఉంటుంది. అందుకని పెద్దలందరం కూర్చొని, మేధావులందరూ కూర్చొని చర్చించి ఏదైతే దేశానికి ఉపయోగకరంగా ఉంటుందో ఆ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, దానికి ఆలోచించడానికి అవకాశాలు ఇవ్వాలి అని ఆయన కోరినట్లుగా మనకి కనపడుతూ ఉంది. ఏదేమైతేనేమి శ్రీరాములు గారి యొక్క ప్రాణాలు మాత్రం భాషా స్వాతంత్ర్యం కోసం సమర్పింపబడ్డాయి. అది కనుక పెద్దలు తక్కువ సమయంలో ఎక్కువ ఆలోచించి రాష్ట్రాలన్నీ ఏర్పాటు చేసి భాషా ప్రాతిపదిక మీద చక్కగా ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చి, మేము ఆలోచిస్తాం, తప్పకుండా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాం, ప్రజలందరికీ క్షేమం కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటాము అని నెహ్రూ గారు గనక ఆలోచించి ఒక సమాచారాన్ని శ్రీరాములు గారికి పంపించి ఉంటే ఆయన జీవించి ఉండేవారు అని చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం. అయితే మరి ఆయన ప్రాణత్యాగ ఫలితంగా ఒక మహత్కార్యమైతే జరిగింది. మరి ఆ సందర్భంలో చాలామంది ఏమన్నారంటే, మరి ఈ విధంగా రాష్ట్రం విడిపోతే మరి మద్రాసు నగరం ఏమైపోతుంది అని శ్రీరాములు గారిని అడిగారు. అయితే ఆ సందర్భంలో శ్రీరాములు గారు మద్రాసు నగరాభివృద్ధిని మద్రాసులో జీవించే పౌరులు చేసుకోగలరు అనే ఒక నమ్మకాన్ని వ్యక్తీకరించారు. ఈ విధంగా శ్రీరాములు గారి యొక్క అకుంఠితమైనటువంటి బలమైన మనస్సంకల్పం గొప్ప ప్రయత్నంగా మారి మనకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవటానికి కారణమైంది. అయితే శ్రీరాములు గారు
ప్రాణత్యాగం చేసినటువంటి సమయంలో అక్కడ ఎవరు లేరు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పుడు అమరగాయకుడైనటువంటి ఘంటసాల వారు ఆ దుస్థితిని మిత్రుని ద్వారా తెలుసుకొని ఆ శ్రీరాములు గారి యొక్క భౌతిక దేహాన్ని ఒక ఊరేగింపుగా తీసుకెడుతూ ఆయన పాడినటువంటి ఉత్తేజకరమైన పాట క్రమంగా అందరిలోనూ గొప్ప చైతన్యాన్ని తీసుకొచ్చి అదొక పెద్ద ఉద్యమంగా మారి ఢిల్లీ పీఠం దాకా వెళ్ళి నెహ్రూ గారు తక్షణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు అంగీకారాన్ని తెలిపే విధంగా తన నిర్ణయాన్ని తెలియజేసేదాకా వెళ్ళింది. అంచేత మరి శ్రీరాములు గారి యొక్క ప్రాణత్యాగంతో పాటు ఘంటసాల గారి యొక్క ఉత్తేజకరమైన గానం కూడా ప్రజల్లో ఒక ఉద్యమం తీసుకురావడానికి దోహదపడింది అని గ్రహించాలి. అయితే అనేక కారణాల వల్ల అమరజీవి ఆశయాలు నెరవేరుతున్నట్లు అనిపించడం లేదు. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని మార్పులు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలి అంటే భూగోళం అంతా ఒక కుగ్రామంగా మారిపోతుంది. ఆంగ్ల భాష ప్రభావం ప్రపంచమంతా ఉంది. అందువల్ల తెలుగు భాషలోనే చదువుకొని తెలుగు భాషలోనే ఉన్నతిని సాధించడం కష్టమని భావించినటువంటి ప్రభుత్వాలు ఆంగ్ల భాషకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. అయితే ఇక్కడ గ్రహించవలసింది ఏమిటి అంటే మాతృభాషలో ఆలోచించి మాతృభాషలో రచనలు చేసి మాతృభాషలో పరిశోధన చేస్తే ఫలితాలు బాగా ఉంటాయి. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తెలుగువాడై పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తెలుగు భాషలో చదువుకొని తెలుగు భాషలో మాట్లాడుతూ తెలుగు భాషలో ఆలోచించే విధంగా పాఠ్య ప్రణాళికలు రూపకల్పన చేసి పరిశోధన అలాగే ప్రపంచంలో తెలుగువాడు ఒక స్థిరస్థానంలో ఉండాలి అంటే దానికి తగ్గట్టుగా ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటే బాగుంటుంది అనే సత్యాన్ని ఈనాటి ప్రభుత్వాలు ప్రజలు గుర్తించాలి అని కోరుకుంటూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి వందనాలు.